దశల వారి ఉద్యమంలో మీరు కొత్త నామకరణం చేశారు. గతంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అదే కార్యక్రమం ద్వారా జనాలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు. అటువంటి నామకరణంతో మీరు ప్రజలతో మమేకమయ్యి ఆందోళనతో ముందుకు పోయే ప్రక్రియలో కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే దశల వారి ఉద్యమం ఏ విధంగా కొనసాగిస్తారు? ఆ రోజు మన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రచ్చబండ కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళకి న్యాయం జరగాలనేది ఆ రోజు ఆ పేరు మీద పేదవాళ్లకు ఆ రోజు వారు ఎంతో న్యాయం చేస్తారు. అలాగే మేము కూడా బీసీలలో మున్నూరు కాపులకు ఈరోజు ప్రతి సుమారు 12,000 గ్రామ సంఘాలు ఉన్నాయి, 33 జిల్లాలు ఉన్నాయి, 119 నియోజకవర్గాలు, 130 కార్పొరేషన్లు. మేము అన్నిట్లలో కూడా మా గ్రామ సంఘాల ఆధ్వర్యంలో గ్రామ రచ్చబండ కార్యక్రమాన్ని మేము 16 తారీఖు ఆదివారం రోజు నిర్వహించుకోవాలని మేము ఈరోజు మా కుల బాంధవ్యులందరికీ, అన్ని సంఘాల అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, నియోజకవర్గం అధ్యక్షులకు అందరికీ కూడా ఈరోజు మన CJTV ద్వారా నేను పిలుపు ఇవ్వడం జరుగుతుంది. అందరం ఒక తీర్మానం చేశాము. రచ్చబండ కార్యక్రమంలో మున్నూరు కాపులకు ఎంత అన్యాయం జరిగింది, మనం ఎక్కడ ఈరోజు ఎందుకు ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మనకు కనీసం ఏ పథకాలు నోచుకొని ఏ పదవులు నోచుకొని కులం ఏదన్నా ఉందిరా అంటే మున్నూరు కాపులు. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం కాబట్టి నేను ఈరోజు అడుగుతున్నాను. మరి ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ రచ్చబండ కార్యక్రమం అనేది మాకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఏదైతే 16 తారీఖు నాడు ఆదివారం రోజు ప్రతి ఒక్క గ్రామ సంఘాలు, జిల్లా మండల సంఘాల ఆధ్వర్యంలో ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డలందరూ కూర్చొని మన కమ్యూనిటీకి ఎంత అన్యాయం జరుగుతుంది, మనం ఈ తెలంగాణలో ఏ పరిస్థితిలో ఉన్నామనేది ఒక రచ్చరచ్చగా రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుకోవడం జరుగుతుంది. దాని తర్వాత తెల్లారి 17 తారీఖు సోమవారం రోజు ఆ రచ్చబండలో కార్యక్రమాలు జరిగిన తీర్మానాలు ఒక వినతి పత్రం ద్వారా ప్రతి కలెక్టర్ ఆఫీసులలో, మండల ఆఫీసులలో మా వాళ్ళందరూ కూడా అందజేయమని కూడా నేను పిలిపిస్తున్నాను. తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం జరిగే వరకు కూడా ప్రతి వార్డులలో, ప్రతి వాడకట్లలో, గ్రామాలలో, ప్రతి ఎక్కడ కార్పొరేషన్లలో కూడా వార్డు స్థాయిలో కూడా ఈ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించుకొని వచ్చే 23 తారీఖు ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు 119 ఎమ్మెల్యేలు, దానిలో బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, మాకు ఎవరున్నా పార్టీలకు అతీతంగానే మా మున్నూరు కాపు సంఘం, ఈరోజు తెలంగాణ మున్నూరు కాపు సంఘం, నేను కూడా ఏ పార్టీలో లేను, పార్టీలో ఉండాల, అప్పుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉండాలనే 3 సంవత్సరాల క్రితం నేను పార్టీకి రిజైన్ చేసే ఈ పదవి తీసుకున్నాను. అప్పటి నుంచే నేను మున్నూరు కాపు కులాభివృద్ధి కోసం 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. మరి ఇంకా పార్టీలకు అతీతంగా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా నేను పోరాటం చేస్తున్నాను. ఈ రోజు అందరు కూడా 119 ఎమ్మెల్యేలకు, మినిస్టర్లందరికీ కూడా వినతి పత్రాలు వేల సంఖ్యలో మీరు ఇవ్వాలా. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉండని, ఎక్కడైనా ఉండని, వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఆ వినతి పత్రం అక్కడ పిఏ ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళ చేతిలో పెట్టి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టండి. ఇంకా మన అందరం కూడా నిద్రపోతే కాదు. ఈరోజు మందకృష్ణ మాదిగా ఆ 1% తగ్గినందుకే ఎన్ని లొల్లు చేస్తున్నారు చూడు. నిన్న ప్రెస్ క్లబ్ లో నేను కలిసినాను. గుండదేవన్నా, మీకు మీ మున్నూరు కాపులకు చాలా అన్యాయం జరిగింది, మాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి నేను మీకు మద్దతు తెలియజేస్తున్నా. రేపొద్దున ఏ మీటింగ్లో అయినా కూడా మున్నూరు కాపులకు నేను మాట్లాడుతానే మందకృష్ణ మాదిగన్న కృష్ణన్న మాట్లాడడం జరిగింది. ఈరోజు మద్దతు తెలిపారు. మరి జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, వారు మొన్న అశోక హోటల్లో హైదరాబాద్ లో జరిగినప్పుడు వాళ్ళు కూడా నేను వెళ్ళినాను, ఇన్వైట్ చేశారు. అక్కడ బీసీ కుల సంఘాలు అందరూ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క దాదాపు ఒక 100 కుల సంఘాలు వచ్చినారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ జరిగింది ఎవరికి జరిగింది అంటే మున్నూరు కాపులకే అన్యాయం జరిగింది. ఎక్కడ చూసినా మున్నూరు కాపులు ఉంటారు, రైతు బిడ్డలు ఉంటారు, మీ భూములు ఉంటాయి, జాగాలు ఉంటాయి, ఎంతమంది పేదరికంలో ఉంటారు. అంతమంది కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న దేవన్న కొట్లాడండి అని రాధాకృష్ణయ్య గారు, అన్ని సంఘాల అధ్యక్షులందరూ కూడా, రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా ఆ రోజు నాకు మద్దతు ప్రకటించినారు. ఈరోజు మున్నూరు కాపులకు తెలంగాణ రాష్ట్రంలో భారీ అతిపెద్ద కుట్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్ని బీసీ కుల సంఘాలు, జాతీయ సంఘాలు కేంద్ర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మరి అన్ని రాష్ట్రాల నుండి నేను, ఎందుకంటే ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదికలో నేను జాతీయ అధ్యక్షులు ఉన్నాను, మన జనార్దన్ గారు మన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి ఈరోజు మా స్టేట్ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రంది స్టేట్ యూత్ ప్రెసిడెంట్, మరి యువకుడు, ఎంపీపీగా చేసిన అనుభవం రాజకీయంలో మరి శ్రీరామ్ మధుకర్ పటేల్ గారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు.
ఈ రోజు యువకులకు కూడా వారు పిలిపివ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు కాపు జేఏసీ అధ్యక్షులుగా చందు జనార్దన్ గారు నాతో పాటుగా నిరాదీక్ష కూడా కూర్చుంటానని మాట ఇచ్చినాడు. కాపులందరం ఈ రోజు ఇక్కడ ఒక దాదాపు 10 లక్షల మంది ఉన్నాము, ఓటర్లు ఉన్నాము. మేమంతా కూడా దేవన్న మున్నూరు కాపులు ఒక్కటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఈ రోజు అందరం అన్నదమ్ములాగా పనిచేస్తున్నాము. ఈ రోజు ఒక వారధిగా పనిచేస్తున్నాము. నేనున్నానని చెప్పేసి జనార్దన్ కూడా మద్దతు ప్రకటించిండు. ఈరోజు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ప్రకటించింది. మాదాల్లో ఉన్న అనుబంధ కమిటీలు అందరూ ప్రకటించినారు. ఈ రోజు మొత్తం అందరూ కూడా ఈ రోజు ఈ కులగణన సర్వేలో అన్యాయం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమంలో అందరూ పాల్గొని రేపొద్దున మున్నూరు కాపులు 40 లక్షల మంది మున్నూరు కాపుల రీసర్వే జరిగే వరకు కూడా ఈ ఉద్యమ పోరాటం ఆగదు.